హలో మంచిది. మొదటగా అవకాశం ఇచ్చిన దేవాదేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కూడా వచ్చిన అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు. దైవ సేవలకు ప్రత్యేకమైన వందనాలు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. జీవంగల కనతని పరిశుద్ధ దేవ మీకు స్తోత్రములయ. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. గడిచే కాలం ఎంతో తోటి మమ్మల్ని క్షేమంగా కాపాడిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాను. నా తండ్రి సాయంకాలం వెళ్తాను లేఖన తరగతికి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటాండి. నా తండ్రి చెప్పబడుతున్న మాటలు అమూల్యమైన మాటలు తండ్రి, మా ఆత్మలకు అవసరమైన మాటలను గ్రహించదండి. విని విడిచిపెట్టకదండి. విన్న మాటల ప్రకారం తండ్రి మా బ్రతుకులు సరి చేసుకొని నీ గురించి జీవించే బాగా తెచ్చిందండి. నా తండ్రి దుష్టులోని క్రియలు దూరపరిచిందని జరుగుతున్న కరెక్కందని నీ నామాన్ని మహేకరంగా జరుగు సహాయం చేయండి. మేమందరం తండ్రి నామకర్త కష్టాలుగా ఉండకదని నిజ సత్యవాక్యాన్ని తెలుసుకుని తండ్రి నేర్చుకొని అనేకులు పఠించే పిల్లలు సహాయం చేయండి. సంఘాన్ని జ్ఞాపకం చేస్తుందండి. నాటికి అభివృద్ధి పరిచిందండి. సంఘ కార్యక్రమంలో తండ్రి దీవించి ఆశీర్వదించిందండి. సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేస్తున్నదండి. నా తండ్రి చిన్న మొదలుకొని వృద్ధుల వరకు నా తండ్రి సమస్త మేరకు దేవ సహాయం చేయండి. నా తండ్రి చెప్పబడుతున్న మాటలు తండ్రి మీ కుమారుని జ్ఞాపకం చేస్తుందని మీ కుమారునికి కావాల్సిన సముచితమైన జ్ఞానం సందర్భానుసారమైన జ్ఞానం దయచేస్తుంది. మా అందరికీ అర్థమైన రీతిలో బోధించకు పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి యముల నామములో అడిగివేయకుండా మాకన్న తండ్రి ఆమేన్. మరి ఈ సమయంలో తొలి పలుకులుగా స్తుతి సందేశం అందించవలసిందిగా మన తన సహోదరుడు రమేష్ గారిని కోరుతున్నాము. మొదటిగా నాకు ఇంత మంచి చక్కని అవకాశాన్ని ఇచ్చిన కన్నతండ్రి అయిన దేవునికి ప్రభునామన్న వందనం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి కూడి వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు యేసేపు గారికి, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసునామంలో వందనం తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు మనం ఆలోచించుకొని పోయే అంశం డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ. కొత్త పాఠాల్లోది ఒకటి, వికలాంగుల సృష్టి దేవునిదా. మరి ఒకసారి అండి, వికలాంగుల సృష్టి దేవునిదా అనే అంశంపై కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి పాఠంలో మనకి ఏం కనబడుతుందంటే, ఈ ప్రశ్నలో వికలాంగుడు అనే మన పదం కనబడుతుంది. వికలాంగులు అనగానే ఈ సమాజంలో మన కంటికి ఎంతోమంది ఉదయం లేచినది మొదలుకొని అక్కడక్కడ కొంతమంది కనబడుతూ ఉంటారు. వాళ్ళు ఎవరని మనం ఆలోచిస్తే, కొందరు కుంటివారు, కొందరు గుడ్డివారు, మరి ఒకరు చేతులు లేని వాళ్ళు, మరికొందరు మూగవారు, చెవిటివారు, ఇలా మనకి ఈ సమాజంలో కనబడుతూ ఉంటారు. మరి వీరిని వికలాంగులు అని భావించే ఈ లోకం, దేవుడు వారికి అవయవాలు ఎందుకు ఇవ్వలేదు, వీరేమన్నా పాపం చేశారేమో అనని ఈ సమాజం ఆలోచిస్తుంది. ఇలా ఉండగా కొందరు వారి పుట్టుకతో అలా పుట్టడానికి కారణం వారి తల్లిదండ్రులు ఏదో పాపం చేసి ఉంటారని, లేదా వీరైనా ఏదో పాపం చేయడం వలన పోయిన జన్మలో ఈ జన్మలో ఇలా వికలాంగులు పుట్టాడని నేటి సమాజం అనుకుంటూ ఉంటుంది. దేవుడేమో ఈ వికలాంగులు పుట్టడానికి కారణం ఎవరో కాదు, నా హస్తములే మీకు అవయవముల నిర్మాణములు చేసి మిమ్మల్ని రూపిస్తున్నాయి అని దేవుడు బైబిల్లో సెలవిస్తున్నాడు. మరి మనం ఈ భూమి మీదకి వచ్చిన నాటి నుండి, తల్లి గర్భంలో మొదటిగా ప్రవేశించినప్పటి నుండి మన అవయవాలు, మన దినదినము ఎక్కడ దేవుడు రాసుకుంటున్నాడని మనం ఆలోచిస్తే, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనంలోని 2వ మాట చదువుకుందామండి. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. ఇక్కడ మనకి లిఖితములాయన అనే దగ్గర ఫుట్ నోట్ 1 నెంబర్ ఉందండి. అది మనం కింద చూడగలిగితే, ఒకటైన కాకమునుపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఇక్కడ మనకి నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా నీ గ్రంథంలో లిఖితములాయను
అని ఇక్కడ వ్రాయబడి ఉందండి. ఇక్కడ మన అవయవాలు ఎక్కడ వ్రాయబడి, దేవుడు మన అవయవాలు దినదినం నిరూపిస్తుండగా ఎక్కడ రాసుకుంటున్నాడంట, ఆయన దగ్గర ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథములో మనం తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఈ భూమి మీద మనం చనిపోయే వరకు దేవుడు అన్నీ రాసుకొని ఈ భూమి మీదకి మనల్ని పంపించాడు. నా కుమారుడికి ఈరోజు ఏమి కావాలి అని తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఒక్కొక్క రోజు, ఒకరోజు కాళ్ళు, ఒకరోజు చేతులు, ఒకరోజు గుండె, ఒకరోజు అవయవాలు, ఇలా ప్రతి ఒక్కటి ఏ రోజు ఏవేవి ఏర్పడాలనేవి దేవుడు తన గ్రంథంలో రాసుకుంటున్నాడంట. మరి దేవుడే కదండి మనకు అవయవాలను ఇస్తుంది, ఆయనే రాసుకుంటున్నాడు కదా. మరి దేవుడు ఎందుకు కొంతమందిని ఇలా అంగహీనులుగాను, కుంటివారిగాను, గుడ్డివారిగాను, చెవిటివారిగాను పుట్టిస్తున్నాడు అనే ప్రశ్న మీకు అందరికీ రావచ్చు. ఇలా ఉండగా బైబిల్లో ఒక ప్రవక్త, ఒక భక్తుడు మోషే గారు ఒకానొక సందర్భంలో దేవుని దగ్గర మాట్లాడుతూ, దేవుడు నేను నిన్ను ఎన్నుకున్నాను, నీవు నా పని కొరకు నీవు నన్ను నిరూపించాలి అని దేవుడు మోషే గారిని ఎన్నుకున్నాడండి. ఆ సందర్భం మనం చూడగలిగితే నిర్గమకాండం 4వ అధ్యాయం 10-11 వచనములు. నిర్గమకాండం 4వ అధ్యాయం 10-11 వచనములు. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడనై యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. చాలండి. ఇక్కడ దేవుడు మోషే గారిని ఎన్నుకున్నప్పుడు ఆయన, నేను నోటి మాంద్యం గలవాడిని, నాకు నత్తి ఉంది, నేను మాట్లాడలేనని మోషే గారు అక్కడ దేవునికి సమాధానం చెప్తాడండి. అప్పుడు అక్కడ తండ్రి అయిన దేవుడు ఏమంటాడంటే, మానవునికి నోరిచ్చింది ఎవరు? నేనే కదా. మూగవాడినైనా, కుంటివాడినైనా, గుడ్డివాడినైనా, పొట్టివాడినైనా, పొడుగువాడినైనా పుట్టిస్తుంది నేనే కదా. మరి నువ్వెందుకు నాకు ఇలా సమాధానం చెప్తున్నావని దేవుడు ఆయన్ని అక్కడ సమాధానపరిచి ధైర్యం దేవుడు ఇచ్చి చెప్పినట్లుగా మనం చూడగలం. ఇలా దేవుడు ప్రతి ఒక్కరిని తమ దేవుడు మన అవయవాలను వాటి పని నిమిత్తం కలుగు చేశాడని మనం బైబిల్లో చూడగలం. దేవుడు ప్రతి వస్తువుకి దాని పనిని అప్పగించాడు. ఇలా ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ వికలాంగులను చూసి చిన్న చూపు చూస్తూ ఉంటారు, వారిని ఆటలు పట్టిస్తూ ఉంటారు, వారిని హేళ చేస్తూ ఉంటారు. దేవుడేమో నేనే వాళ్ళని పుట్టిస్తున్నాను, అలా వారు పుట్టడానికి కారణం నేనే, ఎందుకలా వారిని పుట్టిస్తున్నాను అని అంటే, వారి అవయవాలతో చేయవలసిన దేవుని పని వారికి లేదు. కొందరికి దేవుడు అవయవాలు ఇచ్చాడంటే ఆ అవయవాలతో చేయవలసిన పని వారికి ఉంది. కొందరికి అవయవాలు లేవని ఈనాడు సమాజం వారిని హేళన చేస్తుంది. దేవుడేమో నేనే వారిని అలా పుట్టించాను, వారికి ఆ అవయవాలతో చేయవలసిన పని లేదని దేవుడు చెప్తున్నాడు. దేవుడు వారిని అలా పుట్టిస్తే మనం వారిని హేళన చేయటం, వెక్కిరించడం, ఇది ఎంతవరకు సమంజసం ఆలోచించండి. నేడు సమాజంలో అనేకులు ఇలానే వికలాంగులను చూసి తక్కువ చేసి చూస్తూ ఉంటారు. ఇలా ఉండగా మాకు తెలిసిన ఒక ఆయన సుబ్బారెడ్డి గారండి, ఆయన 2 కాళ్ళు సరిగ్గా నడవలేడని, పని చేయలేడు. అయినప్పటికీ దేవుడు ఆయనకిచ్చిన బలంతో, దేవుడికి ఆయనకిచ్చిన మంచి ప్రణాళికతో ఆయన ఒక అనాథ ఆశ్రమాన్ని నడిపిస్తున్నాడు. ఆయనకి సరియైన సదుపాయాలు లేనప్పటికీ, అవయవాలు సరిగ్గా పనిచేయనప్పటికీ ఆయన అక్కడ ఉన్న అనాథ వాళ్ళకి సేవలు చేస్తూ, వారికి పూట భోజనం పెడుతూ వారిని చక్కగా చూసుకుంటున్నాడు. కానీ అన్ని అవయవాలుండి అన్నీ చక్కగా ఉన్న మనం ఏం చేస్తున్నాం? మన ఎదుటి వారిని, సహోదరిని ప్రేమించలేకపోతున్నాం. మన ఎదుటి వారిని సరిగ్గా సమాధానంగా ఉండలేకపోతున్నాం.
అన్నీ ఉండి మనం ఏమీ చేయలేకపోతే ఆ అవయవాలు ఉండి ఏం ప్రయోజనం ఆలోచించండి. అందుకే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త మత్తయి సువార్త 18వ అధ్యాయం 8-9 వచనములు అండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 8-9 వచనములు. కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. 2 చేతులను 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడగాను అంగహీనుడవుగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, ఇప్పుడు మీకు 2 కళ్ళు ఉన్నాయి అనుకోండి, ఆ కన్నులతో ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుడు ఈ సృష్టిని చేశాడని తెలుసుకొని దేవుని గురించి ప్రకటన చేయాలి. అటువంటి కన్నులు మనకి కాకపోతే ఈ లోకాన్ని చూసి మనం మోసపోయి ఈ లోకాన్ని ఆశిస్తే ఈ కన్నులతో అవి వాటికి దేవుడిచ్చిన పనిని అవి నెరవేర్చక పాపాన్ని చేస్తున్నాయి. కాబట్టి ఆ కన్నులు ఉన్నా ఏం ప్రయోజనం లేదు. అలాగే కాళ్ళు, దేవుడిచ్చిన కాళ్ళు మనం ఎక్కడికి నడవాలి? దేవుని సువార్త కార్యక్రమాలకు, దేవుని పనులకు మన కాళ్ళు నడవాలి. అలా కాకుండా మన కాళ్ళు ఏ సినిమా హాలు వైపో ఏ లోకం వైపో మనం ఎటో నడుచుకుంటూ వెళ్ళిపోతే ఆ పాదములు దేవుడు ఇచ్చినటువంటి ఆ పాదములు మనం ఇలా పాపక్రియల వైపు మన పాదములు నడిస్తే అవి మనకు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. దేవుడేమో సువార్త ప్రకటించి వారి పాదములు సుందరములని సెలవిస్తుంటే మనం మన పాదాలతో ఎక్కడికి వెళ్తున్నాం? ఇలాంటి దేవుని వాక్యాన్ని నేర్చుకునే చర్చీలకు, బైబిల్ తరగతులకు మనం వెళ్తున్నామా? లేదంటే మన పాదాలతో ఎటువైపు లోకాశల వైపు మనం వెళ్తున్నామా అనేది మనందరం ఆలోచించుకోవాలి. ఇలా మనం మన దేవుడిచ్చిన ప్రతి అవయవాన్ని దేవుని పనిలో మనం అరగదీయాలి. దేవుని పనిలో మనం అనుదినం మన అవయవాలని ఖర్చు చేయాలి. మనకు దేవుడిచ్చిన రక్తాన్ని, ఈ దేహాన్ని మనం ఆయన పనిలో నలిగిపోయే విధంగా మనం మన శరీరాన్ని, మన అవయవాలను దేవుని పని కోసం వాడాలి. ఇలా దేవుడిచ్చిన అవయవాలను ఎంతోమంది భక్తుల్లో బైబిల్లో ఒక పౌలు గారు కానివ్వండి, ఒక పేతురు గారు కానివ్వండి, ఒక యేసుక్రీస్తు వారు కానివ్వండి, ఇలా మరెందరో తమ అవయవాలను దేవుని పని నిమిత్తం పోగొట్టుకున్నారు. రంపాలతో కోయబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు, బల్లెపు పోటులతో చంపబడ్డారు. ఇలా దేవుడిచ్చిన ప్రతి అవయవాల్ని వారు దేవుని పని కోసం ఖర్చు చేశారు గనుకనే వారు మహాలోకమైన పరలోకం వెళ్ళగలిగారు. కానీ నేడు దేవుడిచ్చిన అవయవాల్ని మనం ఎంతవరకు దేవుని పనిలో వాడుతున్నాం? ఒక కాళ్ళు, దేవుడు మనకిచ్చిన కాళ్ళు కానివ్వండి, చేతులు కానివ్వండి, కళ్ళు కానివ్వండి, మనకిచ్చిన అవయవాల్లో ఏది దేవుని పని నెరవేరుస్తుంది? ప్రతి ఒక్కటి పాపం వైపు, ఈ లోక ఆశల వైపు మనం మన అవయవాల్ని వాటికి బానిసలు చేసుకుంటున్నాం. దేవుడేమో నేనే మిమ్మల్ని సృష్టించాను, మీకు అవయవాలను ఇచ్చింది నేనే. అవయవాలు లోపం ఉన్నా వాటిని దేవుడు మనకు కొందరికి దేవుడు అవయవాలు లోపం ఉన్నా వారు ఎంతగానో దేవుని మహిమపరిచే విధంగా మనకి నేడు సమాజంలో కొందరు కనబడుతున్నారు. ఉదాహరణకి ఒక నిక్ ఉజిసిక్, ఈయన కొంతమందికి తెలిసి ఉంటుందండి. ఈయనకి 2 కాళ్ళు 2 చేతులు మనలాగే ఇవి లేవండి. అయినప్పటికీ ఆయన ఎన్నో దేశాలు తిరుగుతూ సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆయన అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఆయన దేవుని మహిమపరిచి దేవుని కోసం బ్రతకాలని ఎన్నో పలు విధాలుగా సువార్త కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు, వెళ్తున్నాడు. కానీ మన అవయవాలు ఉన్నప్పటికీ మనం ఎంతవరకు దేవుని పని చేస్తున్నాం, దేవుని కొరకు వెళ్తున్నాం ఆలోచించండి. ఇంతకీ మనం అవయవాలు ఉన్నది దేవుని పని కోసమని ఇంతవరకు మనం తెలుసుకున్నాం. మరి ఈ అవయవాలు మనం దేవుని పని కోసమే ఖర్చు చేయాలి,
దేవుడిచ్చిన అవయవాలు దేవుని పని నిమిత్తమే మనం వాడాలని మనందరం తెలుసుకున్నాం. మరి ఇక నుంచైనా మనం మన అవయవాలు దేవుడు ఇచ్చాడని తెలుసుకొని మన అవయవాలను దేవుని పనిలో మనం ఖర్చు చేయాలి. మన అవయవాలను దేవుని పనిలో మనం అరగదీయాలి. అప్పుడే మనం భక్తుల వలె నిత్యలోకమైన పరలోకం వెళ్ళగలం. ఈ వికలాంగుల సృష్టి దేవునిదా అంటే దేవునిది. ఎందుకంటే దేవుడు వారికి కొన్ని అవయవాలు ఇవ్వలేదు. అయినా వారు కొంతమంది దేవుని మహిమపరుస్తున్నారు. అవయవాలు లేనప్పటికీ వారు దేవుని కోసం బ్రతుకుతున్నారు. అటువంటి వారే దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు అన్నీ ఉండి, అన్ని సదుపాయాలు ఉండి, అన్ని అవయవాలు ఉన్న మనం వారిలాగా ఎందుకు చేయకూడదు? ఆలోచించండి. కాబట్టి అవయవాలు ఉన్న మనందరం అనునిత్యం దేవుని పనిలో ఉండాలని, వికలాంగులను అనేకులను ఆదర్శంగా తీసుకొని మన అవయవాలను దేవుని పనిలో వాడాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనముల తండ్రి, మేము ఈ చిన్న మందకు కూడుకొని మీ వాక్యాన్ని కొద్ది నిమిషాలు తెలుసుకొని గ్రహించి ఉన్నాం తండ్రి. మీ వాక్యము విన్న మేము దీని నుండి తొలగిపోక మీరే మాకు అవయవాలన్నీ కలిగి ఇచ్చారని, మా అవయవాలని మీ పనిలో అనునిత్యం వాడాలని మేము ఎన్నో మాటలు తెలుసుకుని ఉన్నాం తండ్రి. మేము ఇలా ప్రతిదినం మా అవయవాలను దేవుని పనిలో వాడే భాగ్యాన్ని తెచ్చేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకురండి. ఇక నుంచైనా మేమందరం మీ పని అంటే శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి మేమందరం చేయగలిగే భాగ్యాన్ని తెచ్చేయండి. మేమందరం ఇలా మీ కుమారుని రాకడ పర్యాంతం వరకు అనుదినం మీ జ్ఞానంలో ఎదిగే భాగ్యాన్ని తెచ్చేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రేమని దేవుని వల్లరా అందరూ తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. వాయిస్ ఏంది సరిగ్గా లేదు చూడవు. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, సర్వమును సృజించి ఇందులో మాకు జీవాన్ని ఊపిరిని దయచేసి జీవింపచేస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. చేరి వచ్చిన మీ పిల్లలైన వారిని అందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఇప్పటి వరకు మీ మాటలు అందించిన మీ కుమారుణ్ణి కూడా జ్ఞాపకం చేసుకొని ఇంకా భవిష్యత్తులో మీ మాటలు ఉన్నతంగా ప్రకటించగలిగే శక్తిని, సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని, వివేచనను, పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చేరి వచ్చినటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనాలు. ప్రేమన దేవుని వల్లరా, ఇప్పటి వరకు మనం చదివినటువంటి లేఖన భాగాలలో చూసినట్లయితే కుంటివానినే కానీ, గుడ్డివానినే కానీ, చెవిటివానినే కానీ, మూగవానినే కానీ పుట్టించినవాడు ఎవరంట? దేవుడు. చాలామంది లోకంలో ఎలాంటి ఆలోచన ఉంటుంది? ఎవరన్నా సమాజంలో మనం వెళుతూ ఉండగా కనపడ్డారనుకోండి, గుడ్డోళ్ళు కానీ, కుంటివాళ్ళు కానీ, ఇంకా అవయవాలు లేకుండా అవయవాలను కోల్పోయిన వారు పుట్టుకలో కానివ్వండి, లేదా ప్రమాదవశాస్తు కానివ్వండి. అదే పాఠం మీరు కంటిన్యూషన్ రాసుకోండి. పుట్టుకలో కానివ్వండి, లేకుంటే ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదాలలో అవయవాలు కోల్పోయిన వారు కానివ్వండి. ప్రేమన దేవుని వల్లరా, లోకం అంటున్న మాట ఏంటయ్యా అంటే,
వీళ్ళ తల్లిదండ్రులు ఏదో పాపం చేశారు, పుట్టుకలో పుట్టారనుకోండి, వాళ్ళని చూసి చాలామంది అనే మాట ఏంటి, వీరి తల్లిదండ్రులు ఏదో పాపం చేశారు, అందుకే వీరు ఇలా పుట్టారు. లేదా ఎదిగిన తరువాత ఏదో ఒక ప్రమాదంలో ఏదో ఒక కారణం చేత అవయవాలు కోల్పోయారనుకోండి, అలాంటి సమయంలో ఏమంటారు, వీడు చేసిన పాపమే వీడికి తగులుకుంది, శాపంగా మారింది, ఇలా వీడిని మార్చింది అనుకుంటారు. ప్రేమైన దేవుని వాళ్ళారా, దీన్ని బట్టి మనం బైబిల్లో ఆలోచిస్తే ఈ యొక్క ఆలోచన నేటి సమాజానిది కాదు, పూర్వము నుంచే ఉన్నది. ఏదో ఈ మధ్య వచ్చింది కాదు. కరోనా అనేది పూర్వం ఉందా? వాళ్ళకి తెలుసా కరోనా అనే పదం కానీ ఆ రోగం కానీ? వాళ్ళకి తెలియదు, మన తాతలకు తెలియదు. ఈ కాలంలో ఉన్న మనకు తెలుసు. కానీ తల్లిదండ్రులు పాపం చేయటం వలన పిల్లలు అంగహీనులుగా, గుడ్డివారుగా, కుంటివారుగా, మోగవారిగా, చెవిటివారిగా పుడతారు అని ఈ వదంతు ఇప్పటిది కాదు, పూర్వమే యేసుక్రీస్తు కాలంలోనే ప్రాచుర్యంలో ఉంది. యేసుక్రీస్తు వారి కాలంలోనే ఎంతో సమాజం మధ్య అలవాటుగా ఉంది. ఈ యొక్క మాటలు నడుస్తూనే ఉన్నాయి. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఉందో లేదో మనం గ్రంథ ఆధారంతో చూస్తే యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీడిని కన్నవారా? ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి శిష్యులు వచ్చారు. ఆ మార్గమున పోచుండగా ఒక పుట్టు గుడ్డివాడు కనపడ్డాడు. అతన్ని చూసి శిష్యులు ఏమని అడుగుతున్నారు? వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, వీడిని కన్నా తల్లిదండ్రులు పాపం చేశారా? ఇంతకీ ఎవరు చేశారు చెప్పండి? వాడు పుట్టిందే పుట్టుకలో గుడ్డివాడుగా పుట్టాడు. పుట్టకముందు ఎలా పాపం చేయగలడు? పుట్టకముందు మనం పాపం చేయగలమా? ఇప్పుడు సమాజంలో ఇంకొకటి ఉంది. ఏంటి వీడు పోయిన జన్మలో ఎన్నో పాపాలు చేసుకున్నాడు, అందుకే ఈ జన్మలో ఇట్టా. అదే ఉండొచ్చు శిష్యుల్లో ఆలోచన కూడా. ఈడు పాపం చేసినా వీడిని కన్నవారు పాపం చేశారంటే ఈడేమన్నా గత జన్మలో ఏమైనా పాపాలు చేసి ఆ పాపాలకు ఫలితంగా ఈ శాపాన్ని అనుభవించడానికి ఇలా పుట్టాడా అనుకుంటున్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అతన్ని గురించి ఏమని చెబుతున్నాడు చూడండి. యేసు, వీడైనను వీడిని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మహాజ్ఞాని అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, వీడు పాపము చేయలేదు, వీడిని కన్నవారు కూడా పాపం చేయలేదు. ఎందుకు వీడు గుడ్డివాడుగా పుట్టాడు అంటే దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షమవ్వాలి, దేవుని నామము వీని యందు మహిమపరచబడాలి. అంటే గుడ్డివారు కూడా దేవుని నామాన్ని మహిమపరచవచ్చా? కుంటివారు కూడా దేవుని నామాన్ని మహిమపరచవచ్చా? చేతులు లేనివారు దేవుని నామాన్ని మహిమపరచవచ్చా? వినికిడి లేనివారు దేవుని నామాన్ని మహిమపరచవచ్చా? మీరు ఎవరినైనా ఒక మూగవాళ్ళని చూడండి, ఖచ్చితంగా వాళ్ళకి చెవుడు ఉంటుంది. చెవుడు లేని మూగవాళ్ళని ఎంతవరకు ఎక్కడన్నా చూసారా? లేదు. అసలు మూగవాడయింది ఎందుకో తెలుసా?
మొదట అతను మూగవాడిగా మారటానికి గల కారణం ఏంటయ్యా అంటే, ఫస్ట్ చెవుడుంది పుట్టుకలోనే. చెవిటివాడిగా పుట్టాడు. చెవిటివాడిగా పుట్టటం వలన పసిపిల్లలు పుట్టినప్పుడు మనం ఇలా చిటికేసిన హలో హలో హాయ్ అన్న అట్లా అన్న చూస్తాడా? చూడ్డా? తల తిప్పుతాడా? తిప్పడా? వినపడుతుంది అని. నువ్వు ఎంత సౌండ్ చేసినా ఏం చేసినా వాడికి వినపడటం లేదు, సైలెంట్గా ఉంటున్నాడంటే అప్పుడే అలర్ట్ అవ్వాలి తల్లిదండ్రులు. ఎందుకంటే చెవుడుంది అంటే వాడికి ఏమీ వినపడదు. వినపడితేనే చూసేది. వినపడకపోవటం వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే, నువ్వేం చెప్పావో వాడిని ఏమని పిలిచావో తెలియకపోవటం వల్ల, మనం ఏం మాట్లాడేమో వాడికి వినపడకపోవటం వలన వాడు మాట్లాడటానికి ప్రయత్నించడు. పసితనంలోనే మనం ఏం మాట్లాడుతున్నామో వాడికి వినపడనప్పుడు వాడు ఏం చేస్తాడంటే మాట్లాడటానికి ట్రై చేయడు. అందుకని మాటలు రావు. మోగవాడిగా ఎందుకు మారతాడంటే, మొదట వాడికి చెవుడు ఉంటుంది. చెవుడు ఉండటం వల్ల మనం పేరు పెట్టి పిలిచినా, ఆ వస్తువు తీసుకురన్నా, అక్కడికి వెళ్ళన్నా, ఇక్కడికి వెళ్ళన్నా, అది తీసుకురన్నా, ఏం చెప్పినా వాడికి వినపడదు. వినపడినప్పుడు వాడు ఎలా మాట్లాడగలడు? ఎలా మాట్లాడటానికి ట్రై చేయగలడు? మీకు ఒక ఉదాహరణ కాదు, వాస్తవమే. ఇక్కడ మన ప్రాంతంలో పుట్టిన మన పిల్లలు తెలుగు మాట్లాడతారు, అవునా? దేన్ని బట్టి? మనం మాట్లాడుతున్నాం గనక ఇదే మాట మాట్లాడతాడు. అదే ఇక్కడ పుట్టిన వాడినే తీసుకుని వెళ్ళి పసితనంలోనే ఎక్కడో తమిళనాడులోనో, లేకుంటే మహారాష్ట్రలోనో, కన్నడంలోనో, కలకత్తాలోనో తీసుకెళ్ళి వేసామనుకో, ఇక్కడ పుట్టాడు కనుక అక్కడ పెరిగిన తెలుగు వస్తుందా? తెలుగు రాదు. ఏది వస్తుంది? వాడు ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ ప్రాంతపు భాషే వస్తుంది. అర్థమైందా? అంటే వినిన దానిని బట్టే ప్రేరేపించబడతాం. మగవాళ్ళు ఎందుకు అయ్యారు అంటే, వాళ్ళకి పసితనంలో వినికిడి శక్తి లేదు. వినికిడి లేకపోవటం వల్ల మగవారిగా మారిపోయారు. మాట్లాడటానికి ప్రయత్నించలేదు, అవయవాలను ప్రేరేపించుకోలేదు. అందువల్ల ఇక పర్మనెంట్గా మగవారిగా మారిపోతారు. ప్రేమన దేవుని వల్లరా, మానవ దేహములో ఉన్న ప్రతి దానిని నిర్మిస్తుంది దేవుడే. యోబు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చూసుకొని మరలా ఏడకొద్దాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. ఇది ఆఫ్ చేయ మాణిక్యరావు గారు, ఈ ఫ్యాన్ ఆఫ్ చేయండి, సౌండ్ వస్తాను. ఒకడు పాలు పోసినట్లుగా నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ పేరబెట్టినట్లు ఒకడు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. మనకు మాంసాన్ని, చర్మాన్ని, నరాలను, అవయవాలను అన్నిటినీ చేసింది ఎవరంట? దేవుడు. భక్తుడు అదే అంటున్నాడు, నీవు నన్ను కలుగు చేసేవయ్యా. ఒకడు జున్నుగెడ్డ పేరబెట్టినట్లు నన్ను నువ్వు పేరబెట్టావు. ఎముకలతో, నరములతో, మాంసముతో, చర్మముతో నీవు నన్ను కప్పితివి. భక్తుడు ఎలా రాస్తున్నాడో చూసారా? ఆ పూర్వకాలంలో సుమారు క్రీస్తు పూర్వం యోబు గారు, ఎప్పుడూ క్రీస్తు పూర్వంలో ఉన్నటువంటి యోబు గారు గ్రంథంలో రాయబడిన మాటలు మనం చూస్తుంటే, ఆ రోజు ఈ డాక్టర్లు, ఈ శాస్త్రవేత్తలు, ఈ యొక్క సైన్స్ ఇంత డెవలప్మెంటు లేదు. అయినా కానీ ఆయన ఎంత వివరించి రాస్తున్నాడో చూడండి దైవ జ్ఞానంతో. ఇప్పుడు చూడండి 37వ అధ్యాయం 7వ వచనం. మనుషులందరూ
ఆయన సృష్టి కార్యములు తెలుసుకొనున్నట్లు ప్రతి మనుష్యుణ్ణి చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఏ ముద్ర వేశాడు? ప్రతి మనిషి చేతిలో ఒక ముద్ర ఉందంట. ఆయన ముద్ర వేసి ఉన్నాడు. నా ముద్ర మీకుందా? నా ఫింగర్ ప్రింట్ ప్రపంచంలో ఎవ్వరికైనా ఉంటుందా? ఎవ్వరికి ఉండదు. 800 కోట్ల మంది ప్రజలు ఉన్నా 800 కోట్ల మంది తంబు ఒకటిగా ఉండదు. పోనీ ఒక 100 మందిది కలిసిద్దా? 800 కోట్ల మంది ఉన్నారు కదా, ఒక 100 మందిది కలిసిద్దా? కలవదు. నీ తంబు వేస్తే నీ ఆధార్ కార్డే ఓపెన్ అవుతుంది, వేరే వాళ్ళది ఓపెన్ కాదు. ప్రతి మనిషి కంటిలో రెటీనా వేరు, అందరికీ ఒకటే కాదు. ప్రతి మనిషి బాడీలో నుంచి వచ్చే బ్యాక్టీరియా, స్మెల్, వాసన వేరు. కుక్కలు దొంగలు ఎలా పట్టుకుంటాయి అనుకుంటున్నారు? వాసన ద్వారానే. వాడు ఎటువైపు వెళ్ళాడో వాళ్ళలో నుంచి రిలీజ్ అయిన బ్యాక్టీరియా ఎటువైపు వాసన వెళుతుందో అలా చక్కగా వాడు ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి వెళ్ళిపోతాయి. ఆలోచించండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 6వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 6వ వచనం. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. చూడండి, మనకి చర్మముతో, మాంసముతో, నరములతో, ఎముకలతో దేవుడు మనలను కప్పాడు. అలానే ప్రతి మనిషిని కప్పాడు. మరి కొంతమంది ఎందుకు వికలాంగులుగా పుడుతున్నారై అంటే దేవుని నామ మహిమార్థమై, దేవుని నామ ఘనత కొరకు పుడుతున్నారు. దేవుడే వారిని పుట్టించాడు. మోగవానినే కానీ, చెవిటివానినే కానీ, గుడ్డివానినే కానీ, కుంటివానినే కానీ, అంగహీనులనే కానీ పుట్టించిన వాడనెవరు? యెహోవానైనా నేనే కదా అంటున్నాడు. ఆయనే పుట్టించాడు. ఆయన అవయవాలు ఇవ్వలేదు అంటే ఆ అవయవాలతో దేవుని పని చేసే అవకాశం వారికి ఇవ్వలేదు. అవయవాలతో దేవుని పని చేయవలసిన అవసరత వారికి లేదు. కానీ దేవుణ్ణి దూషించేవారే ఈరోజు ఎక్కువైపోయారు. అంగహీనులు, వికలాంగులు. ఏంటంటే మాకు దేవుడు అన్యాయం చేశాడు. అన్యాయం చేయలేదయ్యా. కళ్ళు ఇవ్వలేదు అంటే కళ్ళతో చేసే పాపాలన్నిటికీ వారికి ఏమైపోయినట్టు? దూరం అయిపోయినట్టు. అవునా కదా? కళ్ళుండయి అనుకోండి, కళ్ళతో చేసే పాపాలు ఎన్ని ఉంటాయి? బోలెడన్ని. రోజుకి ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు వాడికి కళ్ళు ఇయ్యలేదు అంటే కళ్ళతో చేసే పాపాలేవి వాడి లిస్టులో ఉండవు, తగ్గిపోయాయి. కాళ్ళు ఇవ్వలేదు, కాళ్ళు పాపానికి పరుగులు తీస్తున్నాయి. అప్పుడు కాళ్ళు లేవు వాడికంటే పాపాల సంఖ్య ఏమైపోతుంది? తగ్గిపోతుంది. చేతులు ఇవ్వలేదు, చేతులతో దొంగల లెక్క రాసి లంచాలు తీసుకొని ఏయో తప్పుడు లెక్కలు రాసి వ్యర్థమైనవి రాసి అన్ని చేస్తున్నప్పుడు ఆ చేతులు ఏమి చేయటానికి ప్రేరేపించినట్టు? పాపం చేయటానికి. చేతులు లేవనుకో అవన్నీ రాసే పని లేదు. అప్పుడు వాడు దేనికి దగ్గర అవుతున్నట్టు? దేవునికి దగ్గర అవుతున్నాడు. పాపాల సంఖ్య వాడిలో తగ్గిపోతుంది. పాపాలు తగ్గిపోతున్నాయంటే ఆడు ఎక్కడికి దగ్గర అవుతాడు? ప్రభువు దగ్గరికి, పరలోకానికి. గొప్ప అవకాశం కదండి, గొప్ప అదృష్టం. అది తెలియక దేవుణ్ణి దూషిస్తారు, నిందిస్తారు. మాకు అన్యాయం చేశాడు, మాకు కాళ్ళు లేకుండా చేశాడు, మాకు చేతులు లేకుండా చేశాడు, తల్లి గర్భములోనే మమ్మలను అంగహీనులుగా పుట్టించాడు. వాళ్ళకి వాస్తవం తెలియలేదు. రాజమండ్రి ప్రాంతంలోనండి బహిరంగ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇద్దరు గుడ్డివారు, కళ్ళు లేవు. ప్రతిరోజు మీటింగ్కి వస్తున్నారు. 4 రోజులు మీటింగ్ ఉంటే సుమారు ఒక 50 కిలోమీటర్లు ఏమో ప్రయాణం చేసి రావాలి.
వాళ్ళు వచ్చి ఆ మీటింగ్లో కూర్చొని తబలా వాయించుతున్నారు చక్కగా, 2 కళ్ళు లేవు అయినా కానీ చక్కగా దేవుని పాటలకు తబలా వాయించి వచ్చిన దేవుని పిల్లలందరినీ ఉత్తేజపరుస్తూ ఆనందపరుస్తూ ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యం చూడండి, ఎంత గొప్ప అవకాశమో చూడండి. దేవుడు మాకు కళ్ళు ఇవ్వలేదని దేవుణ్ణి నిందించి దూరం కాలేదు, దేవుని పనిలో ఉన్నారు. దేవుడు వారికి ఇచ్చిన జీవితం ఎందుకో అర్థమైంది. కళ్ళిస్తే ఎంతకాలం ఈ భూమి మీద, కొంతకాలమే కదా, శాశ్వతంగా ఉండేవి కాదు కదా అని అర్థం చేసుకున్నారు. కనుకనే దేవుని పనిలో ఉండి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు, దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. కానీ లోకంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా వారిని అవమానపరుస్తూ ఉన్నారు. లేవియాకాండం చూడండి, లేవియాకాండం 19వ అధ్యాయం 14వ వచనం. లేవియాకాండం 19వ అధ్యాయం 14వ వచనం. చెవిటి వానిని తిట్టకూడదు. చూసారా మీరు? వినపన్నోళ్ళని వాడికి అట్ట వినపడదలేరా ఇదే అవకాశం అని ఏం చేస్తారు? నానా బూతులు తిడతారు. దేవుడు అంటున్నాడు చెవిటి వానిని తిట్టకూడదు, తస్మా జాగ్రత్త. ఎందుకు? వాడిని చెవిటివాడిగా పుట్టించింది నేనే. వాడిని తిడితే ఎవరిని తిట్టినట్టు నువ్వు? ఆయన్ని తిడితే ఎవరిని తిట్టినట్టు? దేవుణ్ణి తిట్టినట్టు. అందుకే అంటున్నాడు చెవిటివానిని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు. కొంతమంది వస్తున్నారు అనుకోండి, నేను చిన్నప్పుడు చూశాను. ఎవరన్నా వస్తున్నారు అనుకో, అరే వీడికి కనపడిద్దా లేదా, ఒక కర్రడ్డం వేద్దాం, వీడు దాటుకుంటాడా, కింద పడతాడా. చూసారా లేదా? నేను చూశాను. గుడ్డివానికి మీరు అడ్డం వేయకూడదు. నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. దేవుడు ఎంత యథార్థవంతుడో చూడండి. అదే లోక చట్టాలు అనుకోండి, ఎలా ఉంటాయి అంటే భయంకరం. ఎవరు డబ్బు ఇస్తే వాడికే న్యాయం, డబ్బు లేనివాడికి న్యాయం లేదు. ఇక్కడ అంటున్నాడు చెవిటివాన్ని నువ్వు తిట్టకూడదు, గుడ్డివాని కాళ్లకు నువ్వు అడ్డం వేయకూడదు. మరొక మాటను చూద్దాం. యేసుక్రీస్తు వారి మాటలు మనం చూస్తే లూకాసు వార్త 14వ అధ్యాయం 13వ వచనం చూడండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 13వ వచనం. అయితే నీవు విందు చేయునప్పుడు బేదలను, అంగహీనులను, గుడ్డివారిని, కుంటివారిని పిలువుము. ఎవరిని పిలవమంటున్నాడు? నువ్వు విందు చేసేటప్పుడు కుంటివారిని, గుడ్డివారిని, అంగహీనులను, అవయవాలు లేని వారిని, అలాంటి వారిని పిలిచిపెట్టు. ఎందుకు అలాంటి వారిని పిలిచిపెట్టమంటున్నాడంటే వారు మరలా తిరిగి నీకు పెట్టలేరు, నీ రుణం మిగిలి ఉంటుంది. కానీ మనమేం చూస్తాం? మన స్థాయికి తగ్గ వాళ్ళు ఎవరు, మన హోదాలో ఎవరుండరు, వాళ్ళ మధ్య మనకు గొప్ప పేరు రావాలి అని చెప్పి వాళ్ళని పిలిచి పెడుతుంటాం. వాళ్ళు ఏదో ఒకరోజు ఫంక్షన్ చేస్తారు, తిరిగి నిన్ను పిలుస్తారు, నీకు పెడతారు. నువ్వు పెట్టిన దానికి వాళ్ళు పెట్టిన దానికి సెల్ అయిపోయింది, నీకు రుణమేమీ మిగిల్లేదు. ప్రభువు మాటలన్నీ కూడా ఎంత గొప్పగా ఉంటాయో ఆలోచించండి. మీరు వాళ్ళని పిలవండి, కానీ అలాంటి వాళ్ళు వచ్చారనుకో, బంతులు కాడ ఆ ఫంక్షన్ల దగ్గర ఎలా చెప్తుంటారు, ఏయ్ కొద్దిగా ఆగు, నువ్వు అటు పక్కన ఉండు, మరలా పిలుస్తాం, కొంచెం ఆగు, ఒక 5 నిమిషాలాగా అడగచ్చు. ప్రభువుకి ఎంత అవమానం అవుతుందో తెలుసా? అవన్నీ కూడా చూస్తాడు. ఫస్ట్ నువ్వు వాళ్ళని పిలిచి భోజనం పెట్టు అంటున్నాడు. వారిని పిలవండి, సంత వీధుల్లో ఉన్న వారిని పిలవండి. అప్పుడు దేవుడు మీ పట్ల కనికరం చూపుతాడు, మన హృదయాన్ని చూస్తాడండి. ఈ అవయవాలదేముందండి? ఆఖరికి పరలోకం వెళ్ళేదానికి ఈ అవయవాలు అడ్డొస్తే తెగ నరికేమంటున్నాడు ఉన్న వాళ్ళని.
పరలోకానికి వెళ్ళటానికి నీ చెయ్యి అడ్డంగా ఉందా, చెయ్యి తీసేయి. కాలు అడ్డంగా ఉందా, కాలు తీసేయి. కన్ను అడ్డంగా ఉందా, కన్ను తీసేయి. అన్ని అవయవాలు కలిగి నువ్వు పరలోకంలో చేరుట కంటే అన్ని అవయవాలు కలిగి నువ్వు నరకంలో చేరుట కంటే అవయవాలు లేనివాడుగా పరలోకంలో చేరుట గొప్ప ధన్యత. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో శిక్షింపగలవానికి మిక్కిలి భయపడండి. మనం శరీరాన్ని చంపేవారికి భయపడగాకండి అంటున్నాడు. మీ దేహాన్ని చంపేవాడికి మీరు భయపడగాకండి. మీ దేహాన్ని ఆత్మను నరకములో శిక్షింపగలవానికి మిగుల భయపడండి. ఆలోచించండి ప్రేమణ దేవుని వల్ల. యేసుక్రీస్తు వారి మాటలకు సమాజంలో ఉన్న ప్రజలకు ఎంత తేడా ఉందో. అన్ని అవయవాలు ఉన్నాయి, ఉపయోగం ఏంటి? పౌలు గారు చెప్తాడు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి, మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము నీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. నీవు అన్నీ కలిగి ఉన్నావు అనుకుంటున్నావు, నీ మనస్సు అవిటిగా ఉంది. కళ్ళున్నాయి, చూస్తున్నాను అనుకుంటున్నావు, కానీ అవి మనోనేత్రాలు మూయబడినవిగా ఉన్నవి, లోక సంబంధమైనవిగా ఉన్నాయి. అలాంటి కళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దేవుని కోసం బ్రతకనప్పుడు నీకు కాళ్ళున్నా ఒకటే, కాళ్ళు లేకపోయినా ఒకటే. చేతులున్నా ఒకటే, చేతులు లేకపోయినా ఒకటే. ఎందుకు? దేవుడిచ్చిన అవయవాలను దేవుని కోసం వాడనప్పుడు అవి ఎందుకు? యోహాను రాసినటువంటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసిన గనుక తాను ఎక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. ఎవరి గురించి చెప్తున్నాడు? కళ్ళు లేని వాళ్ళ గురించి చెప్తున్నాడా? కళ్ళు లేని వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇక్కడ కళ్ళున్న వారి గురించే చెబుతున్నాడు. కళ్ళు ఉన్న సహోదరుల గురించే చెబుతున్నాడు. సంఘములో వారి గురించే చెప్తున్నాడు. మరల చదువమ్మా. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. కళ్ళున్నాయి, చక్కగా కనబడుతున్నాయి, కళ్ళజోడుతో కూడా పని లేదు. కానీ ఏం చేస్తున్నాడు? ఎదుటి తన సహోదరుణ్ణి ద్వేషిస్తున్నాడు. ద్వేషించిన వాడు ఎక్కడ నడుస్తున్నాడంట? చీకటిలో. చీకటిలో నడిచేవాడు కళ్ళు కనపడతాయా? చీకటిలో కళ్ళు కనపడతాయా? మనకి కనపడవు. అంటే నువ్వు కళ్ళు కనిపిస్తున్నాయి అనుకుంటున్నావు, కానీ నీ ఎదుట సహోదరుణ్ణి ద్వేషిస్తున్నావంటే నువ్వు అంధుడవి, అంధురాలవి. నెక్స్ట్ ఏమంటున్నాడు? చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తాను ఎక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. నువ్వు ఎక్కడికి పోతున్నావో నీకు తెలియదు. నీ సహోదరుణ్ణి ద్వేషించకూడదు, ప్రేమించాలి అంటున్నాడు. అవయవాలు ఉన్నాయి, దేవుని పనికైతే రావు. నీ పనికైతే ఎంత దూరమైనా వెళతావు. నీకోసమైతే ఎన్ని గంటలైనా పనిచేస్తావు. నీకోసమైతే ఎన్ని రోజులైనా ఉంటావు. ఎంత దూరమైనా వెళతావు, అమెరికా అయినా వెళతావు. మరి దేవుని కోసం, అవయవాలు ఇచ్చిన దేవుని కోసం ఏం చేస్తున్నావు? ఆలోచించండి. అవయవాలు ఇచ్చిన దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు? నీకు ఇచ్చిన అవయవాలు దేవుని పనిలో వాడుతున్నావా? రోమపత్రిక 12వ అధ్యాయం
రోమాపత్రిక 9వ అధ్యాయం 20వ వచనం చూడండి. రోమాపత్రిక 9వ అధ్యాయం 20వ వచనం. అవును గాని ఓ మనుషుడా, అవినాష్ కింద వేరే వాళ్ళు వచ్చారు చూడుకో, ఏదో పార్సిల్ వచ్చింది. అయ్యా అమ్మా, అవును కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్ను ఎందుకిలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఓ మనుషుడా, నీవెవడవైనా సరే నిరుత్తుడవు. దేవుడు తయారు చేసుకున్నాడు నిన్ను. ఒక కుమ్మరవాడు ఉన్నాడండి, మట్టి నానబెట్టాడు. ఆ మట్టి నానబెట్టి ఆ మట్టిని తొక్కి బాగా పిసికి మెత్తగా చేసి ఆ మట్టిని తన ఇష్టం వచ్చిన వాటిని చేసుకుంటాడు. కొన్ని కుండలుగా చేస్తాడు, కొన్ని మూతలుగా చేస్తాడు, కొన్ని పెద్ద పెద్ద బాణలుగా చేస్తాడు. తన ఇష్టం. నన్ను ఎలా చేయొద్దంటానికి మట్టికి అధికారం ఉందా? ఉందా? లేదు. నన్ను నల్లగా పుట్టించాడు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. నన్ను కుంటివాడిగా పుట్టించాడు, నన్ను గుడ్డివాడిగా పుట్టించాడు. నువ్వెవరివి? నీ చేతిలో ఉందా? అక్కడ అంటున్నాడు పౌలు గారు, నువ్వెవరివి? దేవుడు చేసుకున్న మట్టి ఆయనకిష్టమైన పాత్రగా చేసుకుంటాడు. ఆయనకిష్టమైన పాత్రగా చేసుకుంటాడు. అదే అక్కడ రాయబడింది. నీకు ఇచ్చిన అవయవాలను దేవుని పనిలో వాడటం లేదు. 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా కాక పాపమునకు అప్పగింపకుడి. దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకండి. దేవుడు మనకు అవయవాలు ఇచ్చింది ఎందుకంటే దేవుని పని కోసం. దేవుడు మనకు అవయవాలు ఇచ్చింది దేవుని పని కోసం. ప్రేమ దేవుని వల్ల మన ఇష్టానికి కాదు, ఎక్కడికంటే అక్కడికి తీసుకుని వెళ్ళటానికి కాదు, దేనికంటే దానికి అడ్డమైన పనులన్నిటికీ వాడుకోవటానికి కాదు. నీ కళ్ళు ఇచ్చింది దేవుని వాక్యం చదవటానికి, చెవులు ఇచ్చింది దేవుని మాటలు వినటానికి, నోరిచ్చింది దేవుని మాటలు ప్రకటించటానికి, కాళ్ళు ఇచ్చింది దేవుని వాక్యం కోసం వెళ్ళటానికి, చేతులు ఇచ్చింది దేవుని పనులు చేయటానికి, ఆలోచన ఇచ్చింది దేవుని గురించి, దేవుని వాక్యం గురించి ఆలోచించి ఎంతమందిని దేవుని కోసం నిలబెట్టాలి, నేను ఎలా దేవుని కోసం బ్రతకాలి అనే వాటి కోసమే, ఆయన పని కోసమే మనకు అవయవాలు ఇచ్చాడు. కానీ మన ఇష్టానుసారంగా వాడుకోవటానికి కాదు. కాదు. భక్తుడు ఎప్పుడు మనం చదువుకునే మాట దావీదు గారు, భక్తుడు దావీదు గారు రాసిన మాటను మనం చూస్తే 139వ కీర్తన 13వ వచనం, 139వ కీర్తన 13వ వచనం. నా అంతరేంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బహుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగి ఉన్న ఎముకలన్నీ నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. వాటి వండర్ఫుల్ అండి. హ్యాట్సప్ అండి దావీదు గారు. ఎలాంటి గొప్ప భక్తుడో ఆలోచించండి. అలాంటి దైవభక్తి కలిగిన వాడు రాస్తున్న మాటలు, తన అవయవాలను చూసుకొని దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఏ రోజైనా నీ దేహాన్ని చూసుకొని నువ్వు అద్దం ముందుకు వెళ్ళి దేవునికి థ్యాంక్స్ చెప్పావా? కృతజ్ఞతలు తెలియజేసావా? దీనికి ఏం పూయాలి, ఏమి రాయాలి, ఏమి ధరించాలి, ఏం పెట్టాలి, దీన్ని ఎలా పోషించాలి, వీటి గురించే ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు ఇచ్చిన ఈ దేహాన్ని
దేవుని పనిలో వాడాలని, దేవా నన్ను ఇంత అందంగా, అపురూపంగా, ఆరోగ్యంగా అవయవాలనిచ్చి నన్ను ఇంతగా నిర్మించావు, మాంసంతో, చర్మంతో, ఎముకలతో నన్ను నిర్మించావని ఎవరు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు? ఆలోచించండి ప్రేమన దేవుని వల్ల. దేవుడు ఇచ్చిన అవయవాలను దేవుని పనిలో వాడాలి. అంగవైకల్యంతో పుట్టావు అంటే ఆ పని వాటితో చేసే దేవుని పని నీకు లేదు. నువ్వు ప్రభువుకు దగ్గరవుతున్నావు, పరలోకానికి దగ్గరగా ఉన్నావు. నీ జీవితంలో పాపాల లిస్టు తగ్గిపోతుందని సంతోషించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దేవుని పనిలో ఉండి పరలోకం చేరాలి. అందే కారణం. అందుకే అంగహీనులుగా, కుంటివారుగా, గుడ్డివారుగా పుడుతున్నారు. కనుక ఈ సందేశాన్ని విన్న మనం అనేకులకు తెలియచేసి అనేకులను దేవుల్లో నిలబెట్టేవారముగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మరి ఈ సమయంలో ఇంతవరకు మీ మాటలు విన్న మమ్మల్ని అందరినీ బలపరచండి. విన్న మీ పిల్లలు, రాసుకున్న మీ పిల్లలు తండ్రి, ఎగ్జామ్స్లో ఉన్నతంగా తండ్రి జ్ఞానంతో రాయనట్లు సహాయం చేయండి. మంచి మార్కులు సాధించినట్లు సహాయం చేయండి. ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి కన్న తండ్రి ప్రేమయు, మనందరి ఆత్మలకు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక, ఆమీన్. అందరికీ వందనాలు. హలో.